వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 15 రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రంగంపేట పెద్దాపురం బైపాస్ సామర్లకోట మీదుగా యాత్రను కొనసాగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రంగంపేట పెద్దాపురం బైపాస్ సామర్లకోట మీదుగా యాత్రను కొనసాగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని. గుడ్ మార్నింగ్ మేడం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర ద్వారా చేస్తున్న జనయాత్ర చాలా బ్రహ్మాండంగా జనాలు తీసుకొస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం విపరీతమైన క్రేజ్ పెంచిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న రాజమండ్రిలో 16 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్ర మాత్రం కొత్తగా చేసి నింపిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే కాకినాడ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కాకినాడ చేరుకుంటారు. పెద్దాపురం సామర్లకోట మీదుగా తిమ్మాపురం మండలంలోని అచ్చంపేట జంక్షన్ వద్ద ఈ సభ ఏర్పాట్లు చేశారు. 2:30 గంటలకు లంచ్ విరామం అనంతరం అక్కడి నుంచి బహిరంగ సభ ఉంటుంది. సాయంత్రానికి ప్రజలను చూసి మాట్లాడతారు. సుమారు కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు ప్రజల్ని అక్కడ సమీకరించేందుకు పెద్ద ఎత్తున నాయకులందరూ ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభను ఉద్దేశించి బస్సు పై నుంచి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి విపరీత చెప్పాలి. మండు టెండలు కూడా సైతం లెక్క చేయకుండా పగలంతా బస్సు యాత్ర ద్వారా సాయంత్రాలు ఈ ఉపన్యాసాల ద్వారా ప్రజలు మాత్రం ఉత్తేజనం చేస్తున్నారు. ఎండలో ఎలా తిరుగుతున్నారంటే ప్రజలు మాత్రం విపరీతంగా చర్చించుకుంటున్నారు. వాస్తవం అంటే జగన్మోహన్ రెడ్డి మరో 2-3 రోజుల్లో ఈ పూర్తి యాత్రని ఇంకో 2 రోజుల్లో బస్సు యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనసమీకరణ తలపోస్తున్నారు. లక్షలాదిగా కనీసం ఒక 10 లక్షల మందిని సమీకరించాలని చూస్తున్నారు. అయితే అక్కడ ఏర్పాట్లు మాత్రం 2 లక్షల మంది జనం పట్టే ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా 300 బస్సుల్ని జిల్లా నలుమూల నుంచి ఏర్పాటు చేశారు ప్రజలను తరలించేందుకు, అలాగే స్వచ్ఛందంగా వచ్చేందుకు. అయితే ఈ ఆ రోడ్లు చాలా విశాలంగా ఉండడం, సుదూరంగా స్ట్రైట్ గా ఉండడంతో పెద్ద ఎత్తున ఏకంగా డ్రోన్లతో కూడా చిత్రీకరిస్తున్నారు. వేలాది కిలోమీటర్లు కనిపించేలా జనాలు. అయితే ఇక్కడ ఉన్న కిలోమీటర్ల దృష్ట్యా ప్రస్తుతం అయితే ట్రాఫిక్ మాత్రం చాలా విపరీతంగా స్తంభించిపోతుంది. కొన్ని గంటల పాటు ప్రజలు ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవాలి. ఈ పర్యటన ఏర్పాట్లన్నీ వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది. బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రక్షణ పరంగా ఎక్కడికక్కడ. థ్యాంక్ యూ దురాని.